ఓం రాజోవాచ ఏర్నిరస్తో భవాన్ లబ్ధైః పుత్రదారాతిభిర్ధనైః తేషు కిం భవత స్నేహమనుబధ్నాతి మానసం వైశ్య ఉవాచ ఏవమేతత్యథా ప్రాహ భవానస్మద్గతం వచః కిం కరోమి న బధ్నాతి మమ నిష్ఠురతాం మనః యైః సంతి జయపితు స్నేహం ధనలబ్ధైర్నిరాకృతః పతిస్వజనహార్దం జహార్దితేష్వేవ మే మనః కిమేతన్నాభిజానామి జానన్న విమహామతే యత్ప్రేమ ప్రవణం చిత్తం విగుణేష్వభిబంధుషు తేషాం కృతే మే నిశ్వాసో దౌర్మనస్యంచ జాయతే కరోమి కియన్న మనస్తేష్వప్రీతిషు నిష్ఠురం. చెప్పినవన్నీ విన్న రాజు మరలా అడుగుతున్నాడు, ఓ వైశ్య, నీ కుమారులు ఆ ధనము మీద వ్యామోహముతో ధనాన్ని మొత్తాన్ని తీసుకొని నిన్ను ఇంట్లోంచి పంపించేశారు కదా, అయినా నీవు వారి యందు ఆ వాత్సల్యాన్ని ఎందుకు చూపిస్తున్నావు అని చెప్పి రాజు అడిగాడట. అడగగానే దానికి వైశ్యుడు మరలా అంటున్నాడు, ఓ రాజా, మీరు చెప్పినది యథార్థమే, కానీ వారు నా కుమారులు అన్న వాత్సల్యాన్ని నేను విడవలేకపోతున్నాను, ఆ కాఠిన్యమును తెచ్చుకోలేకపోతున్నాను. అంతేకాకుండా ఒక రకంగా నేను తండ్రిని, ఇంకో రకంగా భర్తని, ఇంకో రకంగా మామగారిని, ఇంత బాంధవ్యము ఉన్నా సరే కేవలము ధనము మీద వ్యామోహముతో నన్ను వాడు విడిచిపెట్టారు, అది నాకు అర్థమవుతోంది. కానీ నేను వారి యందు వాత్సల్యాన్ని విడిచిపెట్టి కాఠిన్యమును చూపించలేకపోతున్నాను, అది ఏమిటో నాకు అర్థము కావడం లేదు అని చెప్పి ఈ వైశ్యుడు రాజుతో చెప్పాడట.